నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నేటి నుంచి గోవాలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు పాకిస్తాన్ ఉగ్ర పాపాలను ఎండగట్టనున్న భారత్ దౌత్యపరంగా ఏకాకిని చేసేందుకు మరింత ఒత్తిడి బ్రిక్స్ దేశాధినేతలతో వేర్వేరుగా ద్వైపాక్షిక చర్చలు జరపనున్న ప్రధాని రష్యాతో భారీ రక్షణ ఒప్పందాలకు ఏర్పాట్లు తెలంగాణ స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఆదాయంలో 31% వృద్ధి దక్షిణాదిలోనే తొలి స్థానమన్న అధికారులు స్థిరాస్తి జోరు ప్రభుత్వ విధానాలే కారణమని విశ్లేషణ మిషన్ భగీరథలో పట్టణాల అనుసంధానికి ముందడుగు 4400 కోట్ల విలువైన పనులకు తెలంగాణ పురపాలక శాఖ ఆమోదం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతిపై చంద్రబాబు సమీక్ష నెలకు ఒక్కొక్కరికి 10,000 ఆదాయం ఆర్జించేలా ప్రణాళికలు జిల్లా స్థాయిలో పర్యవేక్షణ కమిటీలు దొంగతనం కేసులో హైదరాబాద్ సీసీఎస్ ఎస్ఐ మహేందర్ రెడ్డి అరెస్ట్ ఇంటి యజమాని ఫిర్యాదుతో రిమాండ్కు తరలింపు ఉరి ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ను ఏకాకిని చేస్తున్న భారత్ నేటి నుంచి గోవాలో జరిగే బ్రిక్స్ సదస్సులో దాయాదిపై దౌత్యదాడికి సిద్దమైంది ఉగ్రవాదమే అభివృద్ధికి అవరోధమనే సందేశాన్ని మరోసారి గట్టిగా వినిపించనుంది బ్రిక్స్ సదస్సు అభివృద్ది శాంతి ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ సదస్సుకు ముందే వివిధ దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు రష్యాతో పలు ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు గోవా వేదికగా బ్రెజిల్ రష్యా భారత్ చైనా దక్షిణాఫ్రికాలతో కూడిన బ్రిక్స్ 8వ వార్షిక సదస్సుకు సర్వం సిద్దమైంది నేడు రేపు జరిగే ఈ సదస్సులో మానవాళికి ఉమ్మడి శత్రువైన ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలన్నీ కలిసి పోరాడాలనే నినాదాన్ని భారత్ మరోసారి వినిపించనుంది ప్రధానంగా ఉరి దాడుల తర్వాత పాక్ను ఏకాకిని చేస్తున్న భారత్ ఆ దిశగా మరింత దౌత్యదాడి చేసే అవకాశాలున్నాయి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలపై పోరాడేందుకు తీర్మానం చేసేలా సదస్సులో మోదీ ప్రయత్నించనున్నారు ఇందుకోసం రాత్రే గోవా చేరుకున్న ప్రధాని ఉగ్రవాదుల ఆర్థిక మూలాలపైనే కాకుండా వారికి ఎక్కడ్నుంచి ఆయుధాలు సమకూరుతున్నాయనే అంశంపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పనున్నారు కూటమిలోని మిగతా దేశాలు భారత్తో గొంతు కలుపుతుండగా పాకిస్తాన్కు మిత్రదేశంగా మెలుగుతున్న చైనా రష్యా ఏం చెప్తాయనేది ఆసక్తిగా మారింది సదస్సుకు ముందే బ్రిక్స్ దేశాధినేతలతో వేరువేరుగా సమావేశం కానున్న మోదీ వారితో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు ప్రధానంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో జరిగే భేటీలో పాక్ ఉగ్రవాది మసూద్ అజర్పై నిషేధాన్ని అడ్డుకోవడాన్ని ఆక్షేపించనున్న మోదీ భారత్తో వాణిజ్య సంబంధాలు కోరుకుంటూనే పాక్పై మెతక వైఖరి అవలంబించాలనే ద్వంద్వ వైఖరిని ప్రస్తావించే అవకాశాలున్నాయి ఇక రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మోదీ సమావేశంలో వివిధ రంగాలకు చెందిన పరస్పర ప్రయోజన ప్రతిపాదనలపై చర్చ జరిగే అవకాశమున్నందున పాక్ విషయంలో భారత్ వైపు మొగ్గు చూపొచ్చని భావిస్తున్నారు పుతిన్తో సమావేశం సందర్భంగా భారత్ రష్యా రక్షణ రంగానికి సంబంధించి కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి 400 కిలోమీటర్ల పరిధిలో ఏకకాలంలో 300 లక్ష్యాలను ఛేదించేందుకు సిరియాలో రష్యా వినియోగించిన S-400 ట్రంప్ యాంటీ మిజైల్ వ్యవస్థ కోసం భారత్ ఒప్పందం చేసుకోనుండగా దీని విలువ సుమారు 39,000 కోట్లుగా భావిస్తున్నారు బ్రిక్స్ సదస్సు ప్రధాన ఎజెండా వాణిజ్యం ఆర్థికపరమైనప్పటికీ ఉగ్రవాదం అభివృద్ధికి అవరోధంగా మారిన నేపథ్యంలో ఆ అంశంపై చర్చ జరిగేలా ప్రయత్నిస్తామని భారత్ అధికారులు స్పష్టం చేశారు బ్రిక్స్ సదస్సు ముగింపులో ఇచ్చే సందేశంలో ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు అంశం ఉండేలా గట్టి ప్రయత్నాలు చేస్తామని తెలిపారు ఇదే సమయంలో ఆర్థిక పర్యాటక సంస్కృతి విద్య క్రీడా రంగాల్లో సభ్యదేశాల మధ్య పరస్పర సహకారానికి సంబంధించి కూడా బ్రిక్స్ సదస్సులో చర్చ జరగనుంది బ్రిక్స్ సదస్సు దేశాల మధ్య పరస్పర సహకారం సహా అభివృద్ధి శాంతి సుస్థిరత సంస్కరణల దిశగా పయనించేందుకు దోహదపడుతుందని సదస్సుకు ముందు మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు ప్రాంతీయ సమస్యలు ఎదుర్కొనేందుకు ఉమ్మడి పరిష్కారాలు అన్వేషిస్తామని వివరించారు పాక్ ప్రజల పట్ల భారతీయుల్లో ఏ విధమైన శత్రుభావం లేదని కేవలం అక్కడ ఆశ్రయం పొందుతున్న ఉగ్రవాదులనే భారత్ శత్రువుల్లా పరిగణిస్తుందని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ బెంగళూరులో స్పష్టం చేశారు పాక్ కోరితే వారి దేశంలోని ఉగ్రమూకలను ఏరిపారేసేందుకు సిద్దమని చెప్పారు మొదటి నుంచి భారత్ స్నేహహస్తం చాస్తుంటే దాయాది దేశం మాత్రం అందుకు ప్రతిగా ఉరి వంటి ఘాతుకాలను బహుమతులుగా ఇస్తోందని రాజ్నాథ్ మండిపడ్డారు जो करिश्मा किया है हमारे सेना के जवानों ने कि सारी दुनिया को यह संदेश चला गया
कि भारत अब यह कमजोर भारत नहीं है, बल्कि भारत एक दमदार भारत बन चुका है। इस आतंकवाद का सफाया यदि पाकिस्तान की सरकार नहीं कर सकती तो वह भारत का सहयोग मांगे। भारत सहयोग देकर आतंकवाद को जड़मूल से समाप्त करने के लिए पूरी तरह से तैयार रहेगा। ఉరి ఉగ్రదాడి తరువాత భారత్ పాక్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు బాలీవుడ్ ను తాకాయి. పాకిస్తాన్ నటులు నటించిన సినిమాలను ప్రదర్శించబోమని భారత సినిమా ఎగ్జిబిటర్ల సంఘం ప్రకటించింది. పాకిస్తాన్కు చెందిన నటులు, సంగీత దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణులున్న సినిమాలను మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, గోవాల్లో ప్రదర్శించరాదని ముంబైలో జరిగిన సమావేశం నిర్ణయించినట్లు సంఘం అధ్యక్షుడు నితన్ దత్తార్ తెలిపారు. భారతీయుల మనోభావాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని, తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవన్న ఆయన, ఇరు దేశాల మధ్య సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో కరణ్ జోహార్ దర్శకత్వంలో పాక్ నటుడు ఫవాద్ ఖాన్ సహా ఐశ్వర్యరాయ్, అనుష్క శర్మ, రణబీర్ కపూర్ నటించిన ఏ దిల్ హై ముష్కిల్ సినిమా యూనిట్ ఆందోళనలో పడింది. ఇప్పటికే ఈ సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని ప్రకటించిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన ఎంఎన్ఎస్ ఎగ్జిబిటర్ల సంఘం నిర్ణయాన్ని స్వాగతించింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయంలో తెలంగాణ దక్షిణాదిలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో 31.21% వృద్ధి సాధించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆదాయ వివరాలను ముఖ్యమంత్రికి సమర్పించిన అధికారులు నిరుడు 1475 కోట్ల ఆదాయం వస్తే ఈసారి 1935 కోట్ల 30 లక్షలకు పెరిగిందని తెలిపారు. ఈ ఏడాది స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయ లక్ష్యం 4291 కోట్లు కాగా ఇప్పటికే 45% చేరినట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, స్థిరాస్తి వ్యాపారం పెరగడం వంటి నిర్ణయాలతోనే వృద్ధి సాధించినట్లు నివేదించారు. తలసరి ఆదాయం పెరగడంతో పాటు కొనుగోలు శక్తి పెరిగిందని, అందుకే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయంలో భారీగా వృద్ధి నమోదైనట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఇంటింటికి తాగునీరు అందించాలనే సంకల్పంతో చేపట్టిన మిషన్ భగీరథను పట్టణ ప్రాంతాలతో అనుసంధానం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. 10 అమృత్ సహా 35 పట్టణాల్లో పథకాన్ని అమలు చేసేందుకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు 4403 కోట్ల రూపాయల విలువైన పనులు చేపట్టేందుకు అనుమతిస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఆయా పట్టణాల్లోని రక్షిత మంచినీటి వ్యవస్థలను గ్రామీణ ప్రాంతాల్లోని వాటర్ గ్రిడ్తో అనుసంధానం చేస్తారు. మొత్తం పనులను 3 ప్యాకేజీలుగా విభజించగా దీనికి కావలసిన 4153 కోట్ల రూపాయల్లో 3706 కోట్లు రుణంగా తీసుకోనుంది. కేంద్ర ప్రభుత్వం 697 కోట్లను గ్రాంట్గా ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ, సాధికార కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రతి జిల్లాలో ఆయా వర్గాల ప్రజాప్రతినిధులు, మంత్రులతో ఉన్నత స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రతి పేదవాడు ఆర్థికంగా నిలదొక్కునేలా చేయాలని నిర్దేశించారు. వెలగపూడి సచివాలయంలో సంక్షేమ శాఖలు, వివిధ సామాజిక వర్గాల సాధికారతకు ఏర్పాటు చేసిన కార్పొరేషన్లపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు ఎలాంటి లోటుపాట్లకు తావివ్వరాదని స్పష్టం చేశారు. సామాజిక వర్గాల కార్పొరేషన్ల ద్వారా సహాయం అందించే విషయంలో అర్హులకు జాప్యాన్ని నివారించేలా కొత్తగా ఏర్పాటు చేసే కమిటీలు పనిచేయాలని నిర్దేశించారు. గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి సంక్షేమ ఫలాలని ఈ రోజున ప్రజలకు అందిస్తా ఉన్నాం. దానికి ఒక బ్రాండ్ ఇమేజ్ కూడా రావాలనే లక్ష్యంతో ఈ కార్పొరేషన్స్ ద్వారా అందిస్తున్నటువంటి నిధుల్ని ఖచ్చితంగా బెనిఫిషియర్స్ ని ఐడెంటిఫై చేసే విషయంలో ఇప్పటి వరకు కొంత బ్యాంకర్స్ కానీ కొంత నిర్లక్ష్యం వహించడం జరుగుతోంది. భవిష్యత్తులో ఇలాంటి విధానం ఉండకుండా మండల స్థాయి నుంచే ఒక పకడ్బందీగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవడం, ఒక ప్రణాళికను తయారు చేసుకునే ముందుకెళ్లే దానికోసం ఆదేశించడం జరిగింది. ఇక నుంచి సంక్షేమం ఊపందుకోబోతుంది. ప్రతి వ్యక్తి కూడా కనీసం 10,000 నెలకు సంపాదిస్తే 1,20,000 కనీస తలసరి ఆదాయం వస్తుంది. అందుకంటే ఎక్కువ పెంచాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. నవ్యాంధ్ర రాజధానిలో 900 ఎకరాల్లో నిర్మించే ప్రభుత్వ భవనాలపై జపాన్కు చెందిన మాకీ ఇచ్చిన నమూనాను పక్కన పెట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం వారం 10 రోజుల్లో మరో ప్రధాన భవన నిర్మాణ శిల్పి ఎంపిక ప్రక్రియ ప్రారంభించనుంది. ఇప్పటికే మాకీ సంస్థ ఇచ్చిన డిజైన్లను వివిధ వర్గాలు తిరస్కరించిన నేపథ్యంలో కొత్త సంస్థ ఎంపికపై రాజధాని ప్రాంత అభివృద్ది సంస్థ మాకీకి నోటీసులు పంపింది. అక్కడి నుంచి ప్రభుత్వం త్వరలోనే వస్తుందని భావిస్తున్న సిఆర్డీఏ వర్గాలు కొత్త ఆర్కిటెక్ట్ కోసం గ్లోబల్ టెండర్లు పిలవాలని యోచిస్తున్నాయి. బిడ్ దాఖలకు కనీసం 3 వారాలు గడువిచ్చి డిసెంబర్ కల్లా మాస్టర్ ఆర్కిటెక్ట్ ఎంపిక పూర్తి చేయాలని చూస్తున్నారు. తెలంగాణ నూతన సచివాలయ భవన నిర్మాణానికి అవసరమైన కసరత్తు కొనసాగుతోంది. దసరా నుంచే పనులకు శ్రీకారం చుట్టాలని తెరాస సర్కార్ మొదట భావించినా
ముంబైకి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్ రూపొందించిన నమూనాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పలు మార్పులు సూచించారు. ఓవైపు నమూనాల్లో మార్పు చేర్పులు కొనసాగుతుండగా మరో నూతన భవన నిర్మాణానికి అవసరమైన అనుమతులపై రహదారులు, భవనాల శాఖ దృష్టి సారించింది. 350 కోట్ల రూపాయల వ్యయంతో ప్రతిపాదనలు సిద్దం చేసి ప్రభుత్వానికి పంపినట్లు తెలుస్తోంది. నమూనాలు ఆమోదించేలోగా పరిపాలనా అనుమతులు తీసుకునేందుకు వీలుగా చర్యలు చేపట్టినట్లు రహదారులు, భవనాల శాఖ అధికారులు తెలిపారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు అనుసరించిన విధానాలే రైతు ఆత్మహత్యలకు కారణమని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి విమర్శించారు. వారు అధికారంలో ఉన్నప్పుడు 20% రైతుల గురించి ఆలోచిస్తే ప్రస్తుత పరిస్థితి ఇలా ఉండేది కాదన్నారు. గతంలో ప్రాజెక్టుల పేరుతో కాలువలు తవ్వి తమ జేబులు నింపుకున్న కాంగ్రెస్ నేతలు రైతుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. మీ బీజేపీ నాయకులు సెక్రటరీకి వచ్చి చీఫ్ సెక్రటరీ గారి దగ్గర రాజకీయ ప్రయోజనాల కోసం ధర్నా చేసే బదులు ఢిల్లీకి వెళ్ళండి, ప్రధానమంత్రి గారిని కలవండి, ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ సరిపోదు, పెంచితే రైతాంగానికి మేలు జరుగుతుందని చెప్పి అక్కడ ఒప్పించండి. అప్పుడు మీకు శబాస్ అంటాం. నకిలీ విత్తన సరఫరా చేసినటువంటి డీలర్ల పైన 5 పైన పీడీ యాక్ట్ పెట్టి అరెస్ట్ చేశాం, ఇప్పుడు లోపడేశాం. 95 మంది సబ్ డీలర్ లైసెన్స్ క్యాన్సిల్ చేసినాం. నకిలీ విత్తనం సరఫరా చేసినటువంటి వాడిని ఒత్తిడి తీసుకొచ్చి ఇప్పటికి 60% మళ్ళా సీడ్ ఇప్పించాం, నష్టపరిహారం ఇప్పించాం. నకిలీ మిరప విత్తనాలతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వమే పరిహారం చెల్లించాలని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు. అనంతరం ఆ పరిహారాన్ని విత్తన కంపెనీల నుంచి వసూలు చేసుకోవాలని సూచించారు. చిన్న, సన్నకారు బాధిత రైతులు న్యాయస్థానాలకు వెళ్లి పరిహారం పొందాలంటే ఏమాత్రం సాధ్యపడని వ్యవహారమని ఆయన తేల్చి చెప్పారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ రాష్ట్ర రైతు ఐకాసా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఈ వ్యవహారంలో ఎన్ని కంపెనీలపై కేసులు నమోదు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నష్టపరిహారంతో పాటు ప్రభుత్వం ఎవరైతే నాసిరకం విత్తనాలు సరఫరా చేసినారో, కల్తీ విత్తనాలు సరఫరా చేసినారో, ఆ కల్తీ విత్తనాలు సరఫరా చేసినటువంటి కంపెనీల మీద తగినటువంటి చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత పెద్ద ప్రభుత్వం, ఇంత పెద్ద పోలీస్ యంత్రాంగం, ఇంత పెద్ద అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎవరు కల్తీ చేస్తున్నారో తెలియదా? ఎవరు కల్తీ విత్తనాలు సరఫరా చేస్తున్నారో తెలియదా? ఎవరు అమ్ముతున్నారో తెలియదా? మరి ఎంతమందిని వాళ్ళు అరెస్ట్ చేశారు? ఎంతమంది మీద కేసులు పెట్టారు? ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగ విరుద్ధ నిర్ణయాలు ఉత్తర దక్షిణ తెలంగాణ ఉద్యమాలకు దారితీసే ప్రమాదం ఉందని తెలంగాణ తెలుగుదేశం కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాజకీయ కుట్రతో చేపట్టిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో జోనల్ వ్యవస్థను చిన్నాభిన్నం చేశారన్న రేవంత్ ఇది న్యాయపరంగా చెల్లదని సూర్యాపేటలో స్పష్టం చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఒక జోన్లోని జిల్లాను మరో జోన్లోకి మార్చే అధికారం ముఖ్యమంత్రికి లేదని రేవంత్ వ్యాఖ్యానించారు. 6th జోన్ లో ఉండే నల్గొండ జిల్లాను 5th జోన్ లో ఉండే వరంగల్ లో కలపడం జరిగింది. 6th జోన్ లో ఉండే మెదక్ జిల్లాను 5th జోన్ లో ఉండే కరీంనగర్ జిల్లాలో కలపడం జరిగింది. జోనల్ వ్యవస్థను కూడా చిందరవందర చేయడం ద్వారా ఉత్తర దక్షిణ తెలంగాణ ఉద్యమాలకు దారితీసే ప్రమాదం ఉన్నది. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రపతికి ఫిర్యాదు చేసి సవరించే విధంగా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రాజకీయంగా పోరాటం చేస్తుంది, న్యాయస్థానాలలో పోరాటం చేస్తుంది. కాపు రిజర్వేషన్ల కోసం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి నిరసనకు సిద్దమవుతున్నారు. కాపు రిజర్వేషన్లపై జాప్యం చేస్తున్నారంటూ వచ్చే నెల 16 నుంచి 5 రోజులు సత్యాగ్రహ యాత్ర నిర్వహించనున్నట్లు కిర్లంపూడిలో తెలిపారు. అమలాపురం నుంచి అంతర్వేది వరకు సాగే ఈ యాత్ర ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామన్నారు. దొంగల ఆట కట్టించాల్సిన వృత్తిలో ఉన్న ఓ ఎస్ఐ దొంగతనానికి యత్నించి కటకటాల పాలయ్యాడు. హైదరాబాద్ సీసీఎస్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న మహేందర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం అల్మాస్గూడలోని శ్రీశ్రీ హోమ్స్లో చోరీకి యత్నించినట్లు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపిన పోలీసులు మహేందర్ రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. 2009 బ్యాచ్కు చెందిన మహేందర్ రెడ్డి గతంలో పంజాగుట్ట, బహదూర్పుర ఎస్ఐగానూ పనిచేశాడు. భారత్ సహా ప్రపంచంలోని వివిధ దేశాల ఐటీ నిపుణులు అమెరికాలో ఉద్యోగాలు పొందేందుకు వీలు కల్పిస్తున్న H-1B వీసాల వ్యవహారంపై రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. H-1B వీసాల పేరుతో దేశంలోని కొన్ని కంపెనీలు తక్కువ వేతనాలకు ఉద్యోగులను దిగుమతి చేసుకుని అమెరికా యువత ఉపాధికి ఎసరు పెడుతోందని ఓహియోలో జరిగిన ప్రచార కార్యక్రమంలో ట్రంప్ మండిపడ్డారు. ఈ వైఖరిని కట్టడి చేసి అమెరికన్ల ఉద్యోగాలను కాపాడుతానని హామీ ఇచ్చారు. పిల్లల ఉద్యోగాలపై అమెరికా తల్లుల బాధ వాస్తవమైనదే అన్న ట్రంప్ ఇతర దేశాల నుంచి దిగుమతయ్యే ఒప్పంద ఉద్యోగాలే దీనికి కారణమని అన్నారు.
పట్టభద్రులు కాబోతున్న అమెరికా యువతకు తక్షణమే ఉపాధి లభించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. స్థానిక ఉద్యోగులను మరొకరు ఎగరేసుకుపోకుండా చూస్తామని చెప్పారు. సంక్షేమ పథకాలు వ్యక్తి గుర్తింపులో కీలకంగా మారిన ఆధార్ 100% నమోదే లక్ష్యంగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI ఇవాల్టి నుంచి ప్రత్యేక కార్యక్రమం చేపడుతోంది. ఛాలెంజ్ డ్రైవ్ పేరిట నెల రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు ఆధార్ లేని వారికి అవకాశం కల్పిస్తున్నారు. ఆధార్ లేనివారు www.wenrol.uidai.gov.in లో ఫోన్ నెంబర్ మరికొన్ని వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలని విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ CEO అజయ్ భూషణ్ పాండే ఒక ప్రకటనలో తెలిపారు. రిజిస్టర్ చేసుకున్న వారికి దగ్గరలోని ఆధార్ కేంద్రాల ద్వారా గానీ కొత్తగా ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి గానీ ప్రాధాన్యతా క్రమంలో మిగతా ప్రక్రియ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికి దేశంలో 106,69,00,000 మందికి మాత్రమే ఆధార్ జారీ అయ్యింది. అంతర్జాతీయ క్రికెట్ మండలిలో కీలకమైన ఆర్థిక వాణిజ్య వ్యవహారాల సంఘంలో చోటు కోసం బీసీసీఐ చేసిన ప్రయత్నం ఫలించింది. బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ను ఆర్థిక వాణిజ్య వ్యవహారాల విభాగంలోకి తీసుకుంటూ కేప్ టౌన్లో నిర్వహించిన ఐసీసీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఐసీసీ ఆదాయ వ్యవహారాల్లో ప్రధానమైన ఆర్థిక వాణిజ్య వ్యవహారాల సంఘంలో ప్రాతినిధ్యం కల్పించకపోవడంపై బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఐసీసీ ఇప్పుడు సానుకూల నిర్ణయం తీసుకుంది. మరోవైపు బీసీసీఐ సంస్కరణపై జస్టిస్ లోథా కమిటీ సిఫార్సులు అమలు చేయాల్సిందేనన్న సుప్రీం తీర్పుపై ఇవాళ బీసీసీఐ సర్వసభ్య సమావేశం జరగనుంది. బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ సుప్రీంకు సమర్పించాల్సిన అఫిడవిట్పై చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యాంశాలు మరోసారి. నేటి నుంచి గోవాలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు. పాకిస్తాన్ ఉగ్రపాపాలను ఎండగట్టనున్న భారత్, దౌత్యపరంగా ఏకాకిని చేసేందుకు మరింత ఒత్తిడి. బ్రిక్స్ దేశాధినేతలతో వేర్వేరుగా ద్వైపాక్షిక చర్చలు జరపనున్న ప్రధాని. రష్యాతో భారీ రక్షణ ఒప్పందాలకు ఏర్పాట్లు. తెలంగాణ స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఆదాయంలో 31% వృద్ధి. దక్షిణాదిలోనే తొలి స్థానమన్న అధికారులు. స్థిరాస్తి జోరు ప్రభుత్వ విధానాలే కారణమని విశ్లేషణ. మిషన్ భగీరథలో పట్టణాల అనుసంధానానికి ముందడుగు. 4,400 కోట్ల విలువైన పనులకు తెలంగాణ పురపాలక శాఖ ఆమోదం. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతపై చంద్రబాబు సమీక్ష. నెలకు ఒక్కొక్కరు 10,000 ఆదాయం ఆర్జించేలా ప్రణాళికలు. జిల్లా స్థాయిలో పర్యవేక్షణ కమిటీలు. దొంగతనం కేసులో హైదరాబాద్ సీసీఎస్ ఎస్ఐ మహేందర్ రెడ్డి అరెస్ట్. ఇంటి యజమాని ఫిర్యాదుతో రిమాండ్కు తరలింపు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.